మరి నిజానికి రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఆటవిక రాజ్యానికి పోలీసుల దాష్టీకానికి నిదర్శనంగా క్రాంతి కుమార్ ఇష్యూ కూడా చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. తమ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం, అత్యంత దారుణంగా హింసించడం, చిత్రహింసలు గురి చంపేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరోవైపు వారి వేధింపులు తాళలేక జనం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు పేరపోగు క్రాంతి కుమార్ కూడా అదే విధంగా కృష్ణలంక నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గత మే నెల 21వ తారీఖున ఆయన గుళికల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సందర్భంలో తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో, కృష్ణలంక నాగరాజు ఏ విధంగా తనను వేధించింది మొత్తం అంతా కూడా కూలంకషంగా వివరిస్తూ ఒక సెల్ఫీ వీడియోను కూడా ఆ సమయంలో రికార్డ్ చేశారు. దాన్ని తన మిత్రులకు పంపించారు. ఆ తర్వాత అది వెలుగులోకి వచ్చింది. మే 21వ తారీఖున ఆయన గుళికల ముందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ఆ మరుసటి రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను చనిపోయిన పరిస్థితి. అయితే దాన్ని కూడా ఆ కేసును బయట రానికుండా తొక్కుపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి అతను మరణ వాంగ్మూలంగా ఇచ్చినటువంటి వీడియోను కూడా బయట రానికుండా చాలా కాలం పాటు పోలీసులు తొక్కుపెట్టేసినటువంటి పరిస్థితి. తన ఫ్రెండ్స్ కి క్రాంతి కుమార్ ఆ వీడియోను పంపిస్తే దాన్ని బయట రానికుండా దాన్ని తొక్కిపెట్టేశారంటేనే పోలీసులు ఏ స్థాయిలో వేధింపులకు గురి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల సాయికృష్ణ ఇష్యూ జరిగిన తర్వాత సాయికృష్ణను మే నెల 6వ తారీఖున మార్కాపురం దగ్గర పిక్ చేసిన తర్వాత 9వ తారీఖు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ మరుసటి రోజు నుంచి ఏం జరిగిందో, ఎక్కడికి సాయికృష్ణ వెళ్ళాడో కూడా తెలియనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే అది పెద్ద రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఆ కేసులో లాకప్ డెత్ అనేది ఇప్పుడు సిట్ కూడా నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. ఆ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత ఈ క్రాంతి కుమార్ సంబంధించినటువంటి విజువల్ కూడా బయటకు వచ్చింది. దీంతో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా రాష్ట్ర నడిబొడ్డున విజయవాడలో, అది కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు ఏంటనేది తెలిసి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి. ఒక పోలీస్ స్టేషన్ లో ఇంత దారుణంగా అరాచకాలు జరగడం, కస్టోడియల్ డెత్లు జరగడం, చివరికి శవాన్ని కూడా మాయం చేయటం, బోడిద కూడా దొరకకుండా చేయటం లాంటి ఘటనతో పాటు వారి వేధింపుల కారణంగా మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎంతటి దారుణమైన పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో అనేది ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు కూడా ముక్కును వేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు క్రాంతి కుమార్ నివాసానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఆ క్రాంతి కుమార్ ఆత్మహత్య గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగిందనేది ఆయన తండ్రితో పాటు భార్య పిల్లలతోటి మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్ ఈ ఇష్యూను బయట పెట్టేదాకా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించినటువంటి దాఖలా లేదు. సాయికృష్ణ కేసులో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు క్రాంతి కుమార్ కేసులో కూడా ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు క్రాంతి కుమార్ నివాసానికి వైఎస్ జగన్ చేరుకొని క్రాంతి కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. వారందరూ కూడా జరిగినటువంటి గతంలో క్రాంతి కుమార్ సంబంధించి ఎలాంటి కేసులు లేకపోయినా పదే తీసుకెళ్లి వేధించారు. దాదాపు 3 నెలల పాటు కృష్ణలంక నాగరాజు పదే స్టేషన్ పిలిపిస్తూ చిత్రహింసలు గురి చేశారనేది అంతకుముందు ఆయన తన కుటుంబ సభ్యులకు చెప్పుకున్నటువంటి మాట. ఆ వివరాలన్నీ కూడా ఏం జరిగిందనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అట్లాగే ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్నటువంటి సెల్ఫీ వీడియోను కూడా వైఎస్ జగన్ చూపించి ఎంత మనోవేదనకు గురవుతున్నారో మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఎక్కొచ్చినటువంటి కొడుకు, చేతికి వచ్చినటువంటి కొడుకు ఇప్పుడు ఆయన కుటుంబానికి అటు భార్య పిల్లలతో పాటు తల్లి తండ్రి కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్న ఫలంగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం, అది కూడా పోలీసుల వేధింపులు తట్టుకోలేక చనిపోవడం అంటే ఆ కుటుంబం ఏ స్థాయిలో నరకయాతన అనుభవిస్తుంది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే మనం చూస్తున్నాం, వారిని వైఎస్ జగన్ ఓదార్స్తున్నటువంటి విజువల్ కూడా మనం చూస్తున్నాం. నిజానికి సాయికృష్ణ కేసు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో క్రాంతి కుమార్ కేసు కూడా అదే విధంగా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మే 1 నుంచి జూన్ 1 వరకు నెల రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విజువల్స్ లేవు అనేది ఇప్పటి వరకు అనుకున్నాం. కానీ అంతకు ముందు కూడా దాదాపు 16 నెలలుగా విజువల్స్ లేవు అనేది ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి ఆ విషయం. అంటే ఈ 16 నెలలు అంటే సంవత్సరాల కాలంగా ఇంకా ఎంతమందిని ఈ విధంగా చిత్రహింసలు గురి చేశారు, ఎంతమందిని వేధించి చంపేశారు అనేది కూడా వెలుగులోకి రావాల్సినటువంటి పరిస్థితి. లేకపోతే ఆ సీసీ ఫుటేజ్ మొత్తాన్ని ఎందుకు డిలీట్ చేస్తారనేటువంటి ఒక అనుమానం కూడా వస్తూ ఉంది. దీనికి సంబంధించి వైఎస్ జగన్ నిన్న ఒక ప్రశ్న కూడా వేశారు. రానున్న రోజుల్లో ఆ కృష్ణలంక సీసీ ఫుటేజ్ మొత్తం కూడా వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. సిట్ విచారణ కూడా కేవలం సాయికృష్ణ సంబంధించినటువంటి కేసు చుట్టూతే జరుగుతుంది తప్ప క్రాంతి కుమార్ సంబంధించినటువంటి కేసు గురించి ఇంతవరకు పట్టించుకున్నటువంటి దాఖలాలు. ఎందుకంటే సిట్ పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే విధంగా విచారణ జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టే సిట్ అధికారుల విచారణ తీరు కూడా కొనసాగుతుంది. సహజంగా
ఏదైనా ఘటన జరిగితే వెంటనే అక్కడ ఆధారాల సేకరణ కోసం ఏ పోలీస్ అధికారి అయినా పనిచేస్తారు. చివరికి కానిస్టేబుల్ కాదు కదా, కింది స్థాయిలో ఉన్నటువంటి హోమ్ గార్డ్ కు ఒక విచారణాధికారిగా నియమించినా సరే ఆ హోమ్ గార్డ్ కూడా అదే పని చేస్తారు. ముందు ఆధారాలు ఏమన్నాయనే వెతికేటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ ఒక ఐజీ స్థాయి అధికారితో పాటు మరి కొంతమంది ఐపీఎస్ లను తో కూడినటువంటి ఒక శిక్షాధికారి చేస్తే ఆ శిక్షాధికారులు ఇంతవరకు సీసీ కెమెరా ఫుటేజ్ ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం కూడా చేయటం లేదంటేనే ఆ విచారణ తీరు ఏ విధంగా జరుగుతుంది అర్థం చేసుకోవచ్చు. సాయికృష్ణ కేసే ఆ విధంగా ఉంటే ఇక క్రాంతి కుమార్ కేసుని ఎప్పటికీ విచారణ చేస్తారు, క్రాంతి కుమార్ ఘటనకు సంబంధించి ఎవరు నిందితులు ఎవరు దోషులు అనేది ఎప్పుడు వెలుగులోకి తెస్తారనేది అనుమానాస్పదంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా క్రాంతి కుమార్ నివాసానికి చేరుకున్నారు. ఆయన తండ్రితో పాటు అట్లాగే కుటుంబ సభ్యులతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. వారిని ఓదార్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రానున్న రోజుల్లో న్యాయ పోరాటం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కూడా చెప్పారు. నిజానికి క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావు ఎంఆర్పీఎస్ నాయకుడుగా ఉన్నారు. రాష్ట్రంలో ఎంఆర్పీఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ఆయన పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆయన కొనసాగుతున్నారు. అంటే తన సామాజిక వర్గానికి సంబంధించి ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా పోరాటం చేసేందుకు ముందుకు వచ్చేటువంటి వ్యక్తి పేర్పోకు వెంకటేశ్వరరావు. అలాంటి వ్యక్తి తన కుమారుడే పోలీసుల దాష్టికానికి బలై ఆత్మహత్య చేసుకుంటే కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లోకి పోలీసులు ఆయన కూడా బెదిరించి బలవంతంగా నోరు మూసేసినటువంటి పరిస్థితి ఉందంటే అసలు ఈ ప్రజా సంఘాలు కానీ లేదంటే ఇతర ప్రశ్నించే ఏ కొంచెం కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం పోలీసు వైపు నుంచి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది అసలు కేసు మాత్రమే కాదు, రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాలుగా ఈ దళితుల మీద దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. పల్నాడు జిల్లాలో సల్మాన్ అనేటువంటి వ్యక్తిని హత్య చేసి తర్వాత ఆ డెడ్ బాడీని లేకుండా చేసినటువంటి ప్రయత్నం దగ్గర నుంచి అనేక ఘటనలు చోటు చేసుకున్నారు. పిన్నెల గ్రామంలో అప్పట్లో మందా సల్మాన్ అనేటువంటి దళిత వ్యక్తి మీద టీడీపీ గుండాలు దాడి చేసి హతమారిస్తే కనీసం పోలీసులు కేసు కూడా పెట్టడానికి ముందుకు రాలేదు. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను కుటుంబానికి అండగా నిలబడి పోరాటం చేస్తే వెళ్ళినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టారు తప్ప మందా సల్మాన్ హత్యకు గల కారణాలు ఎవరు ఆ టీడీపీ గుండాల మీద కేసు పెట్టినటువంటి దాఖలాలు లేవు. అట్లాగే అది ఒక్కటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక కేసుల్లో బాధితులే నిందితులుగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు క్రాంతి కుమార్ కుటుంబానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. మరి పోలీసులు ఇప్పటికైనా క్రాంతి కుమార్ మరణానికి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణమైనటువంటి శ్రీ నాగరాజు విషయంలో ఇంకా అదనంగా ఏం చేస్తారనేది వేచి చూడాలి. ఇప్పటికే క్రాంతి కుమార్ సంబంధించినటువంటి ఇష్యూ మీద జాతీయ హక్కుల కమిషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. అట్లాగే క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులు కూడా కలిసినటువంటి పరిస్థితి ఉంది. నేరుగా ఎన్సీఎస్సీకి కూడా ఫిర్యాదు చేశారు. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఎలాంటి దారుణమైన పరిస్థితి నెలకొందో ఇక్కడ విచారణ తీరు ఏ విధంగా కొనసాగుతుందో చూసిన తర్వాత ఎవరికైనా అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఇక్కడ బాధితులే నిందితులు అవుతారు తప్ప దోషులు పట్టుకునేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. కాబట్టి నేరుగా జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఎన్సీఎస్సీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది.